కిరణ్ వినపడుతుందా? ఇక్కడ సిగ్నల్ లేదురా, కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడుతానా. హలో, ఇప్పుడు వినపడుతుందా? ఓకే. కిరణ్, ఈ అమౌంట్ చాలా టైట్గా ఉందిరా. షాప్ రెంట్ కూడా కట్టలేదు. ఓనర్కి ఏదో ఒకటి చెప్పి ఇప్పటి వరకు నెట్టుకొచ్చాను. ఇంకా కుదరదురా. 1,00,000 రూపాయలుంటే చూడరా. లోన్కి అప్లై చేశాను, రాగానే ఇచ్చేస్తాను. అరే చరణ్, నీకు తెలుసు కదరా, ఇది ఇయర్ ఎండింగ్. స్కూల్స్ ఓపెన్ అయ్యి ఇద్దరికి స్కూల్ ఫీజు కట్టాలరా. ఆ ఫీజు కట్టలేక నాకే చాలా టైట్ గా ఉంది. అవునా? మీ ఆఫీసులో ఎవరి దగ్గర ఉన్నాయేమో అడగరా, ఇంట్రెస్ట్ కూడా ఇద్దాం. రే, ఈ నెల స్కూల్స్ ఓపెన్ రా, అందరికీ ఖర్చులుంటాయి. అందరం జీతాల మీద బతికేవాళ్ళం. సర్లే, మా మాయని అడుగుతా, ఆయన ఇస్తానంటే నీకు అడ్జస్ట్ చేస్తా. థ్యాంక్స్ రా. ఎలాగోలా ఈ హెల్ప్ చేయరా. సాయంత్రం కల్లా ఏ విషయం అన్నా చెప్పు. వాడు ఇంటి వాండరా, అసలు ఊరుకోవట్లేదురా. ప్లీజ్. నా మీద హోప్ కాకుండా నువ్వు కూడా బయట ట్రై చేయి. ఉంటాను. ఉంటారా? సింధు, టీ తీసుకురా. వస్తున్నానండి. ఇదిగోండి. ఇదేంటి టీ ఇలా ఉన్నాయి? బెల్లం టీ అండి. బెల్లం టీయా? ఇలాంటి నేను తాగనని నీకు తెలుసు కదా. ఏం చేయమంటారు? ఇంట్లో పంచదార అయిపోయింది. మొన్న పండక్కి తెచ్చిన బెల్లం మిగిలింది, అదే వేశాను. అయిపోతే కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకురావచ్చు కదా. వాడైనా ఎంతనే అప్పిస్తాడండి? పాత బాకీ ఇస్తే తప్ప కొత్త అప్పు ఇవ్వనని మొహం మీద చెప్పేశాడు. ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి, ఇంట్లో సరుకులు తెచ్చుకుంటా. 1000 రూపాయలు కాదు కదా, 1000 పైసలు కూడా లేవు నా దగ్గర. ఇప్పుడు కిరణ్ గాడికి ఫోన్ చేశాను. వాడు సాయంత్రం కల్లా ఏదో ఒకటి చూస్తానన్నాడు. రేపు సరుకులు తీసుకొచ్చి ఇస్తాను. గౌరీ అన్న, ఈ నెల కొద్దిగా అడ్వాన్స్ ఇస్తావా? మా భార్యకి డెలివరీ చేయించాలన్నా. సంవత్సరం నుంచి నీ భార్య పుట్టింట్లోనే ఉంటుంది కదరా, బాగానే వర్కౌట్ చేసావురా. దాని బాబు మిలిటరీ నుంచి వచ్చాడు, చూస్తానికని వెళ్ళింది. వాడు మంచి పనులేనా. అయితే డెలివరీ కూడా వాడిని చేయించమను. వాడి మాత్రం ఎన్ని చూసుకుంటాడన్నా. కనీసం డెలివరీ అన్నా నేను చేయించకపోతే ఎలాగన్నా? ఎంత కావాలి? 50,000 వడ్డీ 20 రూపాయలు, ఓకేనా? నీ ధర్మ వడ్డీ 10 రూపాయలే కదన్నా. ఎమర్జెన్సీకి 20 చేసాలేరా. నీ దగ్గర పనిచేసే నాకు కూడా 20 లేదు 30 చెయ్యాలరా. మా సేటే కదా అని అశ్రద్ధ చేస్తావు. 30 చేస్తే నీ జీతం మొత్తం కట్ అవుతుందని జాలిపడి వదిలేశా. నీది చాలా జాలిగుండి అన్నా. సరే ఇవ్వన్నా. సరే ఇవ్వండి అంటే అవదు, అది వసూలు అవ్వాలి కదా. ఎవరి దగ్గర? ఆ చరణ్ గారు డబ్బులు తీసుకుని ఏవో సాకులు చెప్తున్నాడు రా. వాడికి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. ఆ ఫోన్ అందుకో. ఇదిగో. అబ్బా, గౌరీ అన్న ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేస్తే మళ్ళీ అదొక టెన్షను. అబ్బా, ఈడేంటి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాడు? అబ్బా, మళ్ళీ చేస్తున్నాడు. ఎవరండి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? అది గౌరీ అని ఫైనాన్సరు. నేను అతని దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాను. సంవత్సరం అయింది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడు. ఆడో పెద్ద రౌడీ. అందుకే ఫోన్ తీయాలా లేదా అని కొద్దిగా టెన్షన్లో భయమేస్తుంది. అవునా? అలా తీయకుండా ఇంకా కోపం వస్తుంది. ఫోన్ అటెంప్ట్ చేసైనా సమాధానం చెప్పండి. అలా అన్నా చెప్పన్నా. రే, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తే ఎత్తవే, అంత పొగరా నీకు? అదేం లేదన్నా, బాత్రూంలో ఉన్నాను, ఇప్పుడే వచ్చాను, వెంటనే ఫోన్ తీసి మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను. నాకు ఇవ్వాల్సిన డబ్బుతో రెడీగా ఉండు. నా దగ్గర డబ్బులు లేవన్నా. రే, అదంతా నాకు తెలీదు. ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాను. మొన్న తీసుకున్న 50,000 ఇంట్రెస్ట్ మొత్తం ఇవ్వాలి. అన్నా, నాకు రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదన్నా. ఏంట్రా ఇప్పుడు చూసినా ఏదో కారణం చెప్తున్నావు? నీకెలా కనిపిస్తున్నాను? అన్నా, ఒక్క 1 వీక్ టైం ఇవ్వన్నా, రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. రే,
ఊరికే వాగమాక 10 రోజుల ముందు అడిగితే పోయిన సండే ఇస్తానన్నావు. ఇప్పుడేమో వచ్చే వారం అంటున్నావు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావురా? అన్నా ఒక్క వారం అడ్జస్ట్ అవ్వన్నా. వచ్చే వారం నీ డబ్బులు ఖచ్చితంగా నీ చేతిలో ఉంటాయి. సరే, వచ్చే ఆదివారం వరకు ఓపిక పడతాను. అప్పటికి ఇవ్వలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. సరే అన్నా, థ్యాంక్స్ అన్నా. వీడి వల్ల నాకు చాలా టెన్షన్గా ఉంది. ఈసారికి ఎలాగోలా మేనేజ్ చేశాను. వచ్చే వారం ఇవ్వకపోతే ఆడేం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. టెన్షన్ ఎందుకు చరణ్? ఇవాళ సాయంత్రం ఇస్తా అన్నాడుగా, ఆ డబ్బులు కట్టేయండి. అయినా ఈ బిజినెస్ లన్నీ మనకెందుకండి? మీరు చదివిన చదువుకి ఎక్కడ జాయిన్ అయినా మంచి జీతం వస్తుంది. మనకు అసలు సమస్యలే ఉండవు. బిజినెస్ అంటే లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. నష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా బిజినెస్ చేస్తే అదే తర్వాత లాభాలను ఇస్తుంది. సరే, నాకు టైం అవుతుంది, బ్యాగ్ తీసురా. సరే అండి. సింధు, బ్యాగ్ తీసురా తొందరగా, టైం అవుతుంది. వస్తున్నానండి. హాయ్ బావగారు. హాయ్. మా తమ్ముడు వెళ్ళిపోయాడా? వెళ్ళడమా? వచ్చిందెప్పుడు? క్యాంప్ కని వెళ్ళి 1 మంత్ అయింది, ఇంకా రాలేదు. వాడికేమమ్మా, బాగా సంపాదిస్తున్నాడు. అదొక్కటే చేస్తున్నాడు. సరే, టైం అవుతుంది, నేను వెళ్తున్నా. రావే, వచ్చి కూర్చో. అక్క బావెప్పుడు కొత్త పెళ్లి కొడుకులాగా తలతల మెరిసిపోతుంటాడు. ఆ బాడీ పర్సనాలిటీ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఇంకెవరైనా అయితే ఈ పాటికల లైనేసేదాన్ని. ఇప్పుడా మా అక్క కాపురం పోయిద్దని ఆలోచిస్తూ డ్రాప్ అయిపోయా. ఊరుకోవే నువ్వు నీ జోకులు. అయినా మా తమ్ముడు నెలల తరబడి బయటే ఉంటే ఎలాగే? నా వల్ల అసలు కాదు. నీ భర్త రోజూ ఉంటాడా? మీ బావ ఖాళీ దొరికితే అదే పని. నేనే అలవాటు చేస్తుంటాను. అదృష్టవంతురాలివక్క. నాకు లేదా అదృష్టం. ఎప్పుడు నెలల తరబడి క్యాంపులు, ఉన్న 4 రోజులు మూసుకొని పడుకోవడం. అలా అయితే ఎలాగే? నీకేమైనా వయసు అయిపోయిందా ఏంటి? అందుకనే అక్క నేను కూడా డిసైడ్ అయినా. నాలాంటి కోరికలు తీరని ఆడవాళ్ళకి కోరికలు తీర్చడానికి కాల్ బాయ్స్ ఉంటారంట. వాడిని బుక్ చేసుకుంటా. కాల్ బాయ్సా? వాళ్ళు చాలా డబ్బులు తీసుకుంటారు కదా. తీసుకొని నన్ను సుఖపెట్టకుండా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బుతో నేను సుఖపడతా. తప్పేముందక్క? అవునులేవే, తప్పులేదు. నీ మొగుడైనా అర్థం చేసుకోవాలి కదా. సరే పద, షాపింగ్కి వెళ్దాం. చీర కొనుక్కోవాలి. మొన్నే కదే 3 చీరలు కొన్నావు. కట్టనివి చీరలు బీరువాలు 4 ఉన్నాయి. చీరలు కొనుక్కుంటే నాకు సంతోషం. ఆ సుఖం ఎలాగూ దొరకట్లేదు. ఈ సంతోషమైనా ఉండద్దా ఏంటి నాకు? పద, ముందు రెడీ అవ్వు. హాయ్ బావా. హాయ్. నీ గురించి ఎదురు చూస్తున్నా. నా గురించి ఎదురు చూస్తే మీ అక్క ఎదురు చూడాలి. అక్క రోజు ఉండదు కదా బావా. ఏంటది? అదే, నాన్ వెజ్ రోజు వండదంట కదా. నాకు రోజు తినాలనిపిస్తుంది. ఆకలితో వస్తాను. ఏ వంకాయో దొండకాయో వండి పెట్టిద్ది. నాకు నచ్చక తినక పస్తులు పడుకుంటా. అక్క లేకపోతే నేను వండాలా? చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు రోజుకొక వెరైటీ వండి పెడతా. కడుపు నిండా వండి పెడతా. వద్దులే, పెళ్లి చేసుకున్నాక తప్పదు కదా, అయ్యే తినాలి. అది ఎదురు చూస్తుంది, నేను వెళ్తాను. అబ్బా బావా, నీలాంటి మొగుడు దొరికితే కడుపు నిండా పెట్టిద్దాడది. నీలాంటి మొగుడు గురించే ఎదురు చూస్తున్నా. ఏంటి కిరణ్ గడు సాయంత్రం కల్లా చెప్తానన్నాడు, ఇంకా ఫోన్ చేయలేదు. అవసరం అంది కదా, మనమే ఫోన్ చేద్దాం. అరే కిరణ్, నీకు చెప్పిన పని ఏమైందిరా? సారీరా, మా మామయ్యని అడిగాను. మొన్న వర్షాలకి పంట మొత్తం పోయిందంట. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవంట. నీకేం చెప్పాలో అర్థం కాక నేను ఫోన్ చేయలేదు. అయ్యో, దాందే ఉందలేరా. వాళ్ళ దగ్గర లేకపోతే నువ్వేం చేస్తావు? సరేలేరా, నేను ఎక్కడైనా చూసుకుంటాను. బాయ్. బాయ్. సింధు, వాటర్ తీసురా. అండి.
పెట్టాను, స్నానం చేయండి. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు సింధు, ఆ కిరణ్ గాడు డబ్బులు ఇస్తానని చెప్పాడు. గౌరీ అన్నకు కట్టేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆడి దగ్గరకు కూడా డబ్బులు లేవంటున్నాడు. గౌరీ అన్నకు ఆదివారం ఇస్తానని చెప్పాను. ఈసారి ఇవ్వకపోతే ఆడనేం చేస్తాడని భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు సింధు. రేపు ఇస్తానని చెప్పారు కదా, ఇప్పుడు ఎలా అండి? అదే నాకు అర్థం కావట్లేదు. భగవంతుడా, నేనేం చేయాలి ఇప్పుడు? ఆదివారం నా పరువు మొత్తం పోతుంది. నేను బతికి కూడా వేస్ట్. నేనేం చేయాలి? బాధపడకండి చరణ్, నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ మీరు తప్పుగా అనుకోవద్దు. నేనేం అనుకోని, ఏంటి చెప్పు సింధు. అది అది మీరు ఒక రాత్రి కీర్తితో గడపాలి. దానికి మీకు 1,00,000 రూపాయలు ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సింధు? నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? నేను కీర్తితో గడపటం ఏంటి? మీరు దాంతో గడిపితే నాకు మాత్రం ఇష్టమా? మీరు బాధపడితే నేను చూడలేనండి. ఏదో కళ్ళు మూసుకుని ఒక రాత్రి గడిపితే సమస్యలన్నీ తీరిపోతాయండి. అబ్బా, ఆ తర్వాత తనని దూరం పెడతా. నువ్వంటే నాకు ఇష్టం సింధు. నేను ఆ పని చేయలేను. మీరంటే నాకు ఇష్టమే చరణ్, కానీ మీరు బాధపడితే చూడలేను. ఈ ఒక్కసారికి నా మాట వినండి. అయినా కీర్తి ఒప్పుకుంటుందా? కీర్తికి నువ్వంటే ఇష్టమే చరణ్. దాని మొగుడు దాని దగ్గరికి రానిక కాల్ బాయ్ బుక్ చేసుకుని నాతో చెప్పింది. ఆ విషయం నాతో షేర్ చేసుకుంది. నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. ఓకే, నీళ్లు చల్లారిపోతున్నాయి, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, నేను డిన్నర్ చేస్తాను. సరే. హలో కీర్తి, ఒకసారి ఇంటికి వస్తావా? నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పక్క. ఇది ఫోన్లో చెప్పేది కాదు కీర్తి, నువ్వు బయలుదేరరా. ఇప్పుడే వస్తా అక్క. ఏంటక్క అర్జెంటుగా రమ్మని పిలిచావు? మా మరిదొచ్చాడా? ఎక్కడొచ్చాడు? ఇంకా వారం రోజులు పడుతుందంట. మరి కాల్ బాయ్ ఏదో అన్నావు కదా? అవునక్క, మా ఫ్రెండ్కి చెప్పాను. నైట్కి 50,000 అని చెప్పింది. ఇంకోసారి అడిగి చెప్తావా? ఏమక్క, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, నా మొగుడు. ఏంటక్క, నువ్వు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఆడు నీ మొగుడు. అవును, నాకు తెలుసు. నా మొగుడు కోసం ఈ పని చేయి. వారు బాధపడితే నేను చూడలేను. ఇలా చేస్తున్నానని ఏమనుకోవద్దు. ఒక రౌడీ దగ్గర 50,000 ఫైనాన్స్ తీసుకున్నారు. వాడు ఆదివారం లోపల కట్టమన్నాడు. కట్టకపోతే పరువు తీస్తానని బాధ పెడుతున్నాడు. ఆయన బాధ చూడలేక అడుగుతున్నాను, ఒప్పుకోవే ప్లీజ్. అయ్యో అక్క, బావంటే నాకు చాలా ఇష్టం. ఒక నైట్కి 50,000 ఏంటి, 1,00,000 రూపాయలైనా ఇస్తాను. నాతో ఒక నైట్ ఉంటే చాలు. రేపు నేను డబ్బు రెడీ చేసుకొని వస్తా, నువ్వు మాత్రం మనసు మార్చుకోకు. సరే, ఆయనకి చెప్తే రేపు నైట్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాం. ఓకే అక్క, ఉంటా, బాయ్. సింధు, నాకు టెన్షన్గా ఉంది. ఎందుకండి టెన్షన్? మీకు తెలిసిన అమ్మాయే కదా. మీరు ధైర్యంగా కళ్ళు మూసుకొని ఉండండి. అదిగో కీర్తి వచ్చింది. కొద్దిగా రొమాంటిక్ గా ఉండండి. అంతా రెడీనా? బావని ఈ విధంగా చూస్తుంటే నాకు టెన్షన్ అయింది. ఎందుకదా టెన్షన్? బావంటే ఇష్టమే కదా నీకు? చాలా ఇష్టం. బాగా ఇష్టమని పర్మనెంట్ గా సెటిల్ అవ్వకు, ఒక రాత్రికే. అలాగే అక్క, నీ కాపురాన్ని చెడగొడతానా ఏంటి? సరే పద. హాయ్ బావా. హాయ్. అబ్బబ్బా, హీరోలా ఉన్నాడు బావా. నీ హీరోయిజం అంతా చూపించాలి లోపల. మాటలతో టైం వేస్ట్ అవుతుంది, ముందు రెడీ అవ్వండి. పదండి లోపలికి.
నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు 1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చినా తక్కువే. డబ్బు పెట్టి కొనుక్కున్నావు కదా, ఏం చేయాలో చెప్పు. నాది డబ్బు పెట్టి కొనుక్కున్న ప్రేమ కాదు బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడేం చేయాలో చెప్పు. అక్కతో ఇలా చేస్తావో నాతో అలానే చెయ్యి. అక్కతో అంటే ఆటోమేటిక్గా మూడు వస్తుంది. నీతో నాకు ఆ మూడు రావట్లేదు. నేను తెప్పిస్తానుగా 3. ఇదిగో అక్క, నువ్వు అడిగిన 1,00,000 రూపాయలు. థ్యాంక్స్ చెల్లి. రేపే ఈ డబ్బు ఆడి మొక్కాన్ని కొడతా. థ్యాంక్స్ ఎందుకక్క? నేనేం ఫ్రీగా ఇవ్వడం లేదు. దానికి బదులుగా భావన తీసుకున్నాగా. ఏదేమైనా సరే నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్. కానీ నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నువ్వు హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ. లవ్ యూ అక్క.